దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడి రోజు మనకి ఇస్తున్న వాగ్దానము ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయం 18వ వచనం. నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నేను నిశ్చయముగా నిన్ను తప్పించెదను. దేవుడు మనల్ని ప్రతి సమస్య నుండి విడుదల చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రతి సమస్యకు మన పరిష్కారం ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే మనం ఆయన నమ్ముకొని ఉన్న కారణం చేత. మనం ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతామో ఆయన మనకు ఆశ్రయముగా ఉండి మన సమస్యలన్నిటి నుండి మనల్ని తప్పిస్తూ విడుదల చేస్తూ మనకు సహాయం చేస్తూ మనకు ధైర్యం ఇస్తూ మనల్ని ముందుకు నడిపించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఆయన నమ్ముకుందాం. నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనము అన్నిటిలో జయము పొందాలి అంటే, సమస్తము మనకు సాధ్యపడాలి అంటే ఆయన నమ్ముకుందాం, ఆయన వేడుకుందాం, ఆయన ప్రార్థన చేద్దాం. అప్పుడు దేవుడు మనకు అన్ని విధాలుగా సహాయం చేసి మనల్ని ధైర్యపరిచి బలపరిచి మనల్ని ప్రతి బంధకం నుండి విడుదల చేసి మనకు కృపనిస్తాడు. ఆ కృపలో మనం ముందుకు కొనసాగుదాం కాక. ఆమేన్. దేవా నీకు వందనాలు. మాకు విడుదలనిస్తానంటున్నావు, మాకు సహాయం చేస్తానంటున్నావు. దేవా నీ కృపలో మమ్మల్ని నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.